ఈ వర్ర రవీంద్రారెడ్డి పోస్ట్ విషయంలో నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే మాట్లాడుతున్నా. అరే ఎన్హెచ్ఆర్సీకి దేనికి వెళ్ళావు? నీ చెల్లిని నీ తల్లిని తిట్టినందుకు మేము అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ తప్పు అని చెప్పడానికి ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళావా? నీ తల్లిని నీ చెల్లిని మేము తిట్టించిన వాళ్ళ పేర్లు కూడా బయటకు చెప్పి ఆ పోస్టులు కూడా చూస్తే నిజంగా బాబాయికి పట్టిన గతే నీకు పడుతుంది. శాస్త్రి పక్కన వాళ్ళు ఉపయోగించే భాష. ముసలోడు వివేకానంద హత్య వెనుక మా జగనన్న భారతీయులు ఉన్నారని వాగావు, నీ అంత చూస్తాం. ఇంకొకటి, ఇందుకే పెద్దలు అన్నారు శత్రుశేషం ఉంచకూడదని, లేపే అన్న ఇద్దరిని ఎన్నికలకు పనికొస్తారు. ఇలాంటి నేను మచ్చుకు చూపిస్తున్నా ఈ పోస్టులు. ఇవి సాక్షాత్తు ఎక్కడో వాళ్ళ నలుగురు మధ్యలో 4 గోడల మధ్యలో మాట్లాడుకున్న మాటలు కాదు, సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టులు. అదే ఇవి ఎవరి గురించి పెట్టారని చెప్తే చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు ఎవరి గురించి పెట్టారు అంటే. ఆఖరికి నీ తల్లిని చెల్లిని కూడా లేపేమని చెప్పినోడిని ఈ రోజు మేము అరెస్ట్ చేస్తే వాడిని వదలమని, వాడు అక్రమ అరెస్ట్ అని నీ నోట్లోంచి ఎలా వచ్చింది బయటికి? రాయలసీమలో పుట్టిన ఆడకూతుని ఏం అనకూడదని రాయలసీమలో ఉన్న వాళ్ళు ఒక పెట్టుకుంటారు. అటువంటి సొంత చెల్లిని మాట్లాడినోడు నువ్వు ఏమీ చేయలేకపోతే మేము ఈ రోజు వచ్చి మేము అరెస్ట్ చేస్తున్నాం. వాళ్ళకి థ్రెట్ ఉంది. సాక్షాత్తు షర్మిల గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, మా మీద ప్రాణహాని ఉంది వీళ్ళ వల్ల అని. సునీతమ్మ బయటకు వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు. అయినా కూడా వాళ్ళ గురించి నువ్వు పట్టించుకునే పరిస్థితి. ఎన్హెచ్ఆర్సీకి సుబ్బారెడ్డి గారు వెళ్ళడం నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది. సుబ్బారెడ్డి గారు మీకు తెలియదా ఎవరి గురించి మాట్లాడాడో వాడు? అంటే ఆ క్రైమ్ లో ఈ రోజు మీరు పాలు పంచుకుంటున్నారా? మీరు పెద్దవాళ్ళు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి, మీకు ఆలోచన ఉండాలి కదా.